దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 40 రోజుల ఆత్మీయ ప్రయాణంలో 24వ రోజు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా మీరు మా అందరితో మాట్లాడండి నాయన. మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు, మా మధ్యలో ఉండే దేవుడు తండ్రి, ఆత్మరూపిగా మా మధ్యలో ఉన్నావు. మమ్మల్ని అందరినీ బలపరిచి ధైర్యపరచండి. ప్రపంచ శాంతి కొరకు నీ దాసరాలు నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసేవారు ఉన్న చోట నువ్వు కార్యాలు చేసే దేవుడు తండ్రి, నీకు వందనాలు. అలాగే మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆ తండ్రి, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ప్రజలందరూ నెమ్మదిగా క్షేమంగా ఉండాలంటే నీ బిడ్డలు ప్రార్థించాలని వాక్యంలో ఉంది. ప్రభువా, మా దేశాన్ని మీరే కాపాడండి. దేశంలో మహారక్షణ కలగజేయండి. నీ సత్యము, నీ వెలుగు ప్రభువా వ్యాప్తి చెందాలని మేము ఎంతో కోరుతున్నాము. నీ వాక్యము ప్రబలిపోవాలని కోరుతున్నాం. ప్రభువా, చీకటిలో ఉండేవారు నీ వెలుగు చూడాలని, మా ప్రయత్నాలు, మా ప్రయాసాలన్నీ కూడా నువ్వు ఫలభరితం చేయమని కోరుతున్నాను. కృపగల దేవ, జీవం గల దేవుని వాక్యం ప్రభువా ఒక్కొక్కరిని కూడా పురికొల్పాలని మేము ఆశిస్తున్నాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నీ మార్గంలోకి వారిని త్రిప్పండి నాయన. నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించండి. రేపటి గురించి అతిశయపడొద్దన్నావు, రేపటి గురించి చింతించొద్దన్నావు. ఏనాటి కీడు ఆనాటికి చాలని సెలవిచ్చిన దేవ. ఇదిగో తండ్రి, మరి చేరి వచ్చిన బిడ్డలు, రానైన బిడ్డలు కూడా మీరు తొందరలో నడిపించండి. వాక్కుల్ని దాసరాలకు అందించి వారిని బాగు చేయండి. కృపగల దేవా నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ కార్యక్రమాలన్నీ తండ్రి సక్రమంగా జరగడానికి, విజయోత్సవంగా మేము అన్ని కార్యాలు, అన్ని సమాళ్ళను చేపట్టడానికి ఉన్న సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రజలకు క్షేమకరంగా, ప్రజలకు దీవెనకరంగా ఈ కార్యాలన్నీ చేసి మీరు మహిమ పొందాలని, ఎవరైనా కృంగి ఉంటే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. పడిపోయిన వారిని ఉద్ధరించండి. పాపంలో ఉంటే వారిని తప్పించండి. రోగంలో ఉంటే బాగు చేయండి తండ్రి. పడక మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ దయగల హస్తం చాపండి. ఒక్కొక్కరిని బలపరచండి. నీ రాజ్య వినవాసులుగా చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక 2-3 సాక్ష్యాలు చదివిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మరి నిన్న ఒక సహోదరుడు ఇక్కడే వచ్చి రాసి ఇచ్చిన సాక్ష్యం చదువుతున్నాను. నా పేరు డేవిడ్ అరుణ్, నా భార్య పేరు ఝాన్సీ. మరి దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిచర్య ద్వారా, ప్రార్థనల ద్వారా మా జీవితంలో అనూహ్యమైన కార్యాలు చేసినాడు. మాకు 9 సంవత్సరాల పిల్లలు లేకున్నారు. మరి ఇద్దరికి కాంప్లికేషన్స్ ఉండింది. డాక్టర్స్ నిర్ధారణ, భార్య భర్తకు ఇద్దరికి కూడా మరి పిల్లలు అయ్యే ఛాన్స్ లేదు అని అన్నారు. బోత్ హ్యాడ్ కాంప్లికేషన్స్. కానీ మరి ప్రార్థనల ద్వారా వారు కూడా ప్రార్థించినారు. సంఘానికి వచ్చి ప్రార్థనలు కోరినారు. నేను వారిని కలిసినప్పుడెల్లా ప్రార్థన చేసినాను. దేవుని స్తోత్రం. మరి ఝాన్సీ ఎప్పుడొచ్చినా ఆమె చాలా కన్నీళ్లతో నా దగ్గరకు వచ్చేది, ఏడ్చేది, పిల్లలు లేరని. నేను స్వయంగా ఆమె కన్నీళ్ళు నా చేతులతోనే తుడిచి ఆమె తల మీద చేతులుంచి ప్రార్థన చేసేదాన్ని. మరి దేవుడు అందరి ప్రార్థనలు విన్నాడు. ఆమె గర్భం తెరిచి డిసెంబర్ 2023లో 2 పాపల్ని ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. సో హ్యాపీ. షీ డెలివర్డ్ ట్విన్స్ అమిడ్స్ట్ ఆల్ ఇంపాసిబిలిటీస్. నేను హెబ్రీ పత్రిక 11:11 వాగ్దానంగా ఇచ్చి, ఇది రాయి, నువ్వు రాస్తూ ఉంటే నీకు విశ్వాసం పెరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే షారాయి అంత వృద్ధాప్యంలో గర్భం దాల్చింది కదా. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నమ్ముతున్నాం కదా. మరి షారాయి గర్భం తెరిచిన దేవుడు నీకు వయసు గతించిన మరి కారు అని డాక్టర్స్ నిర్ధారించిన దేవుడు చేయగలడు, నమ్మాలి. నమ్ముతూ ఈ వాక్యం రాయమని హెబ్రీ 11:11 ఇచ్చినాను. అంటే షారాయి వృద్ధాప్యంలో ఉండినను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మరి ఆమె గర్భము ధరించుటకు శక్తి పొందుకున్నదని ఉన్నది వాక్యంలో. షీ గెయిన్ స్ట్రెంగ్త్ టు కన్సీవ్ ఎ బేబీ బికాస్ షీ బిలీవ్డ్ ఇన్ అ గాడ్ హూ కెన్ స్టాండ్ బై హిజ్ వర్డ్. మాట ఇచ్చినాడు కాబట్టి నెరవేర్చడానికి శక్తి సంపన్నుడని ఇది వాగ్దానం రాయమన్నాను. మరి జాయ్ ఆంటీ ప్రేడ్ ఫర్ అస్ రెగ్యులర్లీ. ఐ థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూపీఎఫ్ అండ్ ఆంటీ ఫర్ దిస్ మిరకల్. అంటే ఇద్దరు పాపలు ఇప్పుడు చాలా చక్కగా మరి సంతోషం, ఇద్దరు చేతులు నింపినాడు దేవుని స్తోత్రం. ఆలయంకి వస్తుంటే వారి 2 చేతులు నింపబడి ఉంటాయి. తండ్రి ఒక పాపను ఎత్తుకుంటాడు, తల్లి ఇంకో పాపను. అలాగూ మరి 2 చేతులు నిండుగా వారు వస్తారు. దేవుడు ఇలాంటి కార్యం చేసినాడు. మనం ప్రార్థనలు చేసినా కానీ వారికి కూడా విశ్వాసం ఉండాలి కదా. వాళ్ళు ఏం చేసినారంటే దేవుడు ఇస్తాడు తప్పకుండా ప్రార్థనలకు జవాబు చేస్తాడని తండ్రికి తెలియకుండా తల్లికి తెలియకుండా తండ్రి 2 ఫ్రాకులు కొనుక్కొని అల్మారాలో దాచుకొని ఆ ఫ్రాకులు పట్టుకొని ప్రార్థన చేసేదట ఏడ్చుకుంటా. అయితే వాళ్ళిద్దరికి చెప్పుకోలేదు అటు ఇటు, అంటే వాళ్ళ ఫెయిత్ అన్నమాట. 2 పాపలను దేవుడు ఇచ్చినాడు, 2 ఫ్రాకులు పనికొచ్చినాయి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. ఒక సిస్టర్ అరౌండ్ 40-45 years ఐ థింక్. షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ నెల్లూరు. ఒక్కరోజైనా నేను మరి 40 రోజుల ప్రార్థనలు నేను అటెండ్ చేయాలని ఆశతోటి వచ్చింది. ఆమె మరి ఇక్కడికి వచ్చి అటెండ్ చేసినాక కూడిక అయిన తర్వాత నన్ను కలిసింది. అయితే ఆమె చాలా సంతోషంతో తిరిగి వెళ్ళింది. ఏంటంటే ఆమెకు దేవుడు నిన్నటి వాక్య పరిచర్య ద్వారా చాలా మాట్లాడినాడని. ఆమె ప్రతి ప్రసంగం వింటుందంటే, ఎందుకంటే ఆమెకి ఎవ్వరు లేరు. నేను ఒక వ్యక్తి గురించి చెప్పినాను కదా, అరౌండ్ 50-55 years ఉంటాడు. ఆయనకి ఎవ్వరు లేరు, అందరు ఉన్నట్టే కానీ ఎవరు ఆయనను పట్టించుకోరు. ఆయనకు వివాహం కాలేదు, మరి ఆయనకు అన్ని అలవాట్లు ఉండింది, వ్యసనాలు ఉండింది. కానీ శుభవార్తలు 8 గంటలకు ఉదయం వచ్చే వాక్యం జీవపు మాటలు చూస్తూ అలవాటు పడిపోయినాడు. తర్వాత నిరీక్షణ ఛానల్, ఆరాధన ఛానల్, కల్వరి ఛానల్లో వచ్చే మెసేజెస్ క్రమం తప్పకుండా 3 సంవత్సరాల నుండి విని మొత్తం రూపాంతరం పొందినాడనే సాక్ష్యం నిన్న మీకు పంచుకున్నాను. అయితే అమ్మ, నేను ఒక ఫీమేల్ వర్షన్, నిన్న చెప్పిన సాక్ష్యంలో మీరు మేల్ వర్షన్ చెప్పినారు, అదే పరిస్థితి నాది. కానీ నేను ఒక స్త్రీని, నాకు కూడా మరి తల్లిదండ్రులు లేరు, బలగాలు ఉన్నట్టే కానీ ఎవరు నన్ను పట్టించుకోరు. మరి నాకు కూడా ఇలాంటి కృంగుదల్లో దేవుడే వద్దు, దేవునికి ఎంతో దూరమైనప్పుడు మీ టీవీ పరిచర్య నేను చూడడం ఆరంభించినాను. యూట్యూబ్ కూడా చూస్తాను. ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగే లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నానని సాక్ష్యం చెప్పింది. దేవుడు ఈ బిడ్డను కూడా దీవించి నిన్న నేను ప్రార్థన చేసినాను, అనాయింటింగ్ ప్రేయర్ కూడా చేసినాను. దేవుడు నేను గొప్పగా వాడుకుంటాడు, నువ్వేమీ బాధపడద్దు, ఒంటరి దానివని ఎవరు లేరని నువ్వు బాధపడద్దు, దేవుడు నీకు తోడున్నాడని కొద్దిసేపు కౌన్సిలింగ్ చేసి ఒక ప్రేయర్ సెల్ కూడా తెరిచి పంపించినాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మీరు మీకు చెప్పాలి ఈ సందర్భములను ఏంటంటే, పీపుల్ నీడ్ కంఫర్ట్. మీరు సేవకులైన, కాపర్లైనా, దేవుని చేత అభిషేకింపబడిన అభిషక్తులైన ప్రజలకు సమయం లేదని వాక్యం ఇచ్చి వెంటనే వెళ్ళిపోతారు తెర వెనుకకు. అది తప్పని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పీపుల్ నీడ్ కంఫర్ట్. చూడండి, ఒక్కరిని నువ్వు ఆదరించిన, నీ చెయ్యి వారి మీద పెట్టిన, వారి కన్నీళ్లు తుడిచిన, ఇట్ మ్యాటర్స్ మచ్. చూడండి, వారి జీవితాలు మారిపోతుంది. అందుకే కదా దేవుడు మాలాంటి వారిని అభిషేకించి నిలబెట్టింది. నాకు అవును, మరి సమయం లేదంటారు, అంత విస్తారమైన పరిచర్య పెట్టుకోమని కూడా దేవుడు అనలేదు, నీకున్న గుంపును నడిపియాల. కానీ టైం లేదు, పెద్దవాళ్ళకు టైం లేదు. ఎందుకు టైం లేదు? మరి దేవుడు చెప్పినట్టు చేస్తే టైం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి మీకు తెలుసు అంజలి గురించి. అంజలి సాక్ష్యం నేనే 2-3 మాటల్లో చెప్పేస్తాను. ఇది కూడా దేవుని నామ ఘనత కొరకు చెప్తున్నాను. మనం వాక్య పరిచర్యకు ముందు కొన్ని సాక్ష్యాలు, చాలా సాక్ష్యాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉంది కాబట్టి 2-3 చదివి దేవుని ఘనపరుస్తున్నాం ప్రతిరోజు.
అయితే నేను అంజలి గురించి చెప్పాలి ఒక మాట. అంటే అంజలికి ఒక పెద్ద మరి గ్రూప్ ఉన్నది, ఆమెను ఫాలో చేసేవారు, ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. అయితే నాకు ఈమె గురించి ఒక దర్శనం దేవుడు నాకు ఇచ్చినాడు. అంటే ఆమె ఎవరో తెలియదు నాకు, ఆమె డీటెయిల్స్ ఏం తెలియదు. ఒక 3 సంవత్సరాల క్రితం నేను ఇలాగ ప్రార్థన చేస్తుంటే అందరికీ క్రిస్మస్ అందాలని, అందరి క్రిస్మస్ ఇది అందరికీ, ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికీ కాదు కదా, ఆయన అందరికీ ప్రభు, ఆయన అన్ని జనులకు కూడా దేవుడు, సర్వలోక రక్షకుడు, సర్వ భూనివాసులను ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి క్రిస్మస్ మనమే చేసుకొని మన సంఘం, మన ఇల్లు, మన బంధువులు కాకుండా వై కాంట్ వి ఎక్స్టెండ్ టు సమ్ పీపుల్ హూ హ్యావ్ నాట్ హర్డ్ అబౌట్ క్రిస్మస్ అని నేను మరి చాలా బిజీగా ఉన్నా దేవుడు నాకు ప్రార్థనలు బయలుపరిచినాడు. వై డోంట్ యూ కండక్ట్ ఏ ట్రాన్స్జెండర్ క్రిస్మస్ అని. అంటే ట్రాన్స్జెండర్స్ వాళ్లకు మరి దే ఆర్ నెగ్లెక్టెడ్ పీపుల్, చాలా మటుకు ఎవరు పట్టించుకోరు కదా వాళ్ళను, అలాంటి తెగ వాళ్ళను, ట్రాన్స్జెండర్స్, తర్వాత లెస్బియన్స్, గేస్, LGBTQ అంటారు, క్యూఆర్ గ్రూప్ ఉంటుంది, మరి అలాగ హోమోసెక్షువల్స్, లెస్బియన్స్, ఇలాంటి ఒక తెగకు చెందిన ఈ 5-6 గ్రూప్స్కు దేవుని వాక్యం అందించాలని ఒక పట్టుదల కలిగి నేను అది ఆర్గనైజ్ చేయడానికి ఒకరి సహాయం తీసుకొని, ఒక బ్రదర్ నాకు సహాయం చేసినాడు. ఆ బ్రదర్కి ఇవన్నీ తెలుసు, వీళ్ళని ఎట్లా ఎక్కడుంటుంది వీళ్ళ మరి ప్లేస్, వీళ్ళు ఉండే స్థలాలు, అక్కడ పోయి ఇన్వైట్ చేయాలి, అవన్నీ చేసి YMCAలో ఒక పెద్ద ట్రాన్స్జెండర్ క్రిస్మస్ ఆర్గనైజ్ చేసినాం. మొదటి రోజు మేము చేసిన రోజే దాదాపు 200లకు పైగా వచ్చినారు. చాలా అద్భుతంగా దేవుని వాక్యం అందించడం. అప్పుడు నాకు అంజలిని దేవుడు గుర్తు చేసినాడు. నేను ఆర్గనైజర్తో చెప్పినాను, అంజలిని కూడా పిలవాలి, నాకు ఎందుకో ఆమెను చూడాలని ఆశగా ఉందని. అయితే అంజలి కూడా అక్కడ వచ్చింది. దేవుడు నాతో బలంగా మాట్లాడినాడు అనమాట. నువ్వు ఆమెను సేవ కొరకు ప్రత్యేకపరచు, ఆమె మీద నీ చేతుల నుంచి ఆమెను ఆశీర్వదించి అభిషేకిస్తే నేను భూప్రపంచం అంతా వాడుకుంటానని దేవుడు నాకు సెలవిచ్చినాడు. అయితే నాకు దేవుడు నాకు చెప్పిన మాట నేను తడువు చేయలేదు. నాకు మీకు డిఫరెన్స్ ఏంటి తెలుసా? నేను దేవుడు చెప్పగానే వింటా, మీరు వాయిదా వేస్తారు. దేవుడు చెప్పగానే నేను వణికిపోయినాను అనమాట. ఇంత పెద్ద కార్యం ఆమెను అభిషేకించాలంటే మరి సాధారణంగా సంఘాలు ముందుకు రావు, పెద్ద పెద్ద స్థాయి ఉన్నవారు రారు ఈ కార్యం చేయడానికి. కానీ నాకు తెలియదు, దేవుడు నన్ను ఆత్మతో నింపి గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఆమెను ముందుకు పిలిచినాను. నాతో 4-5 పాస్టర్స్ కూడా ఉండాను డయస్ మీద. నేను వేసుకున్న షాల్ ఆమె కప్పినాను, ఆమె తల మీద చేతులు ఉంచినాను, అనాయింటెడ్ ఆయిల్ రుద్దినాను, ప్రార్థన చేసిన మేమందరం కలిసి ప్రార్థన చేసి ఆమెను సేవ కొరకు విడుదల చేస్తే దేవుడు ఆమెను అమోఘంగా వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆమె నోటి నుండి వచ్చే మాటలు వినడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వాక్శక్తి కానీ, ఆమె మరి డీల్ చేసే టాపిక్స్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నైట్ సర్వీస్లో ఆమెను స్పీకర్గా పెట్టినాం. చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిందని చాలామంది దీవింపబడినారనే సాక్ష్యాలు విన్నాం. మరి దేవుడు ఎంతగా దీవించినాడంటే ఆమె చెప్పులకు మరి వీల్స్ కట్టినట్టు అయిపోయింది. ఆమె ప్రపంచంలో ఉన్న దాదాపు నేను అనుకుంటాను ఒక 10 దేశాలకు వెళ్ళి ఉండొచ్చు. 9 కంట్రీస్ షీ హెస్ గాన్. హల్లెలూయా. షీ ఈజ్ సో హ్యాపీ. షీ ఈజ్ గోయింగ్ అబ్రాడ్ అండ్ దెన్ ప్రీచింగ్ ద గాస్పల్. అంజలి కొరకు, అంజలిని మార్చిన దేవునికి మనం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు గాడ్. నన్ను మరి కొంతమంది విమర్శించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ నేను ఎప్పుడు కూడా పెడచెవి పెడతాను. మీకు తెలుసు కదా, నేను దేవుని చిత్తాన్నే చేస్తాను. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఇంతవరకు ఏ పని చేయడానికి తెగించలేదు. ఎందుకంటే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె మరి ఆత్మ దేవునికి దృష్టిలో విలువైంది. హర్ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. హర్ స్పిరిట్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అండ్ మనము పోలేము కదా ట్రాన్స్జెండర్స్ దగ్గర, ఇలాంటి వ్యక్తుల దగ్గర తరచు వీరికి ఆ ప్రవేశం ఉన్నది. వీరికి సువార్త మరి దేవుడు అందించినాడు కాబట్టి వారు వెళ్ళి మరి ఇతరులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. యేసుప్రభు యొక్క సువార్తను చాటిస్తే తప్పేముంది. కాబట్టి మరి అలాగూ దేవుడు ఆమెను ఆశీర్వదించినాడు. మరి ఆమె కొరకు, ఆమె చేసే మినిస్ట్రీ కొరకు మనం ప్రార్థించాలి. ప్రతి సంవత్సరం మనం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ వీఆర్ కోఆపరేటింగ్ అండ్ దెన్ వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ క్రిస్మస్ ఫర్ దెమ్. చాలామంది వస్తారు, నాకు తెలిసి 200 మంది అన్న హాజరవుతారు. అన్ని రకాల తెగలు, అంటే పాపములో
ఊబిలో పడిన వారు అనమాట. అట్టి వారికే కదా మనం సువార్త అందించాల్సింది. మనం క్యారల్ సింగింగ్ పోతాం, యేసు పుట్టినాడు దావీదు పట్టణం అందు. ఎవరికి చెప్తున్నావు? క్రైస్తవుల ఇంటికే పోతున్నాను, అన్యుల దగ్గర పోతలేము. పోయి మళ్ళీ కేకులు బిస్కెట్లు అవన్నీ తిని జేబులు నింపుకొని వస్తారు. అది కాదు సువార్త ప్రకటన అంటే. యేసు నామము ఎరగని వారికి నీవు చెప్పాలి సందేశం. అవునా కదా? మీరేమంటారు? అందుకే మరి యూపీఎఫ్లో నేను క్యారల్ సింగింగ్ పెట్టాలి, నాకు ప్రేరణ రాలేదు. ఎందుకంటే నువ్వు తెలిసిన వాళ్ళకే చెప్తున్నావు, తిన్నోళ్ళకే వడ్డిస్తున్నావు. నువ్వు నీకు ధైర్యం ఉంటే యేసుక్రీస్తు నామం ఎరగని వారి దగ్గరికి వెళ్ళాలి, దేవుడు తీసుకెళ్తాడు. నీకు ఆ మంట ఉంటే తప్పకుండా నీవు సువార్త అందిస్తావు. కాబట్టి ప్రార్థన చేయండి. నేను ఆ రోజు వాక్యం అందించాలా, నా కొరకు ప్రార్థించండి. డిసెంబర్ 15వ తారీఖు వైఎంసీఏ హాల్లో జరుగుతుంది. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. మనం వాళ్ళకు ఒక దాదాపు 200 చీరలు, కొన్ని ప్యాంట్ షర్ట్స్, ఇవన్నీ కూడా వి డొనేట్ టు దెమ్. మీలో ఎవరికైనా ప్రేరణ ఉంటే యూ కెన్ టేక్ పార్ట్ ఇన్ దట్. ప్రొవైడ్ సమ్ శారీస్ సో దట్ వీ కెన్ ప్రార్థన చేసి అభిషేకించి వారిని దేవుడు వారి కట్ల నుండి విడిపించాలని ప్రార్థన చేసి మనం వారి ప్రేమతో ఇవ్వాలని మరి ఆశపడుతున్నాము. దేవుని స్తోత్రం. వారికి చాలా ఇష్యూస్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ మధ్యలో వైరల్ అయ్యే వీడియోలు చూసి ఉండొచ్చు. అంటే వారికి ఒక బాధ, వారి దుఃఖము, వారు మరి ఎందుకు ఈ స్థాయిలో ఉన్నామనే ఒక ఆవేశం వారికి ఉంది. మరి అటు వారిని మనం ప్రభు మార్గంలో నడిపిస్తే, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది కదా, మరి ఫిలిప్పు ఒక నపుంసకుడైన మంత్రికి వాక్యం ఇస్తే మారుమనసు పొందినాడు, బాప్తిసం కూడా పొందినాడు. మరి అలాంటి కార్యాలు జరగాలి. దేవుని స్తోత్రం. మీకు సంతోషం ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను భయం గురించి డీల్ చేస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా 41 మెసేజ్ ఇచ్చాను, ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాను. ప్రతిరోజు భయం గురించి మీకు వాక్యము అందిస్తున్నాను. మన పుస్తకం ప్రతిదినము దేవునితో నేను అనే పుస్తకం మీరు ఇప్పుడే కొనుక్కోండి, స్టాక్ అయిపోతుంది. క్రిస్మస్కు మీరు మీ మిత్రులకు, బంధువులకు ట్రేలో కేక్ ఇవన్నీ పెట్టి పంపించినప్పుడు ఈ పుస్తకం కూడా పెట్టండి. అవన్నీ తరిగిపోతుంది. ఇది తరగని పుస్తకం. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక గిఫ్ట్గా, ఒక మ్యారేజ్ వెళ్ళినప్పుడు యూ ప్యాక్ ఇట్ అప్ ఇన్ అన్ అట్రాక్టివ్ ప్యాకేజ్ అండ్ దెన్ గివ్ ఇట్ టు దెమ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. నిత్యం నిలిచేది దేవుని వాక్యం. ఒక బర్త్డేకి వెళ్తే ఈ పుస్తకం ఇవ్వండి. ఇది హోల్ ఇయర్ డివోషన్ కదా, 366 ధ్యానమాలిక. అంటే ప్రతి రోజుకు దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మీరు ఈ పుస్తకం కొరకు ప్రార్థించండి, పంచండి. అలాగే భయపడకుడి అనే 366 ప్రసంగాలు కూడా రావాలని ప్రయత్నాలు ఫలభరితం కావాలని దేవుడు నాకు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి అభిషేకించి ఈ దర్శనం నెరవేరాలని కూడా మీరు ప్రార్థించాలని మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక క్రొత్త ప్రసంగం మీకు అందించాలని దేవుడు నన్ను ప్రార్థనలు, నేను ప్రేయర్ చేస్తాను. ఎవ్రీడే ఐ ప్రే, లార్డ్ గివ్ మీ ద టాపిక్ సో దట్ ఐ మే గివ్ ఇట్ టు ద పీపుల్. నీ ప్రజలకు నేను అందించడానికి తగిన మాటలు నా నోటికి దయచేయమని ప్రతిరోజు ప్రార్థిస్తాను. ఎందుకంటే నాకు నా చిత్తం కాదు, నాకు వచ్చిన మాటలు కాదు, నా జ్ఞానం కాదు, దేవుడే మాట్లాడాలి. దేవుడు మాట్లాడినప్పుడే ఆ వాక్యము ప్రతి హృదయంలో నుండి దూసుకొని వెళుతుంది. కాబట్టి నువ్వు మాట్లాడు ప్రభు అంటే ఈరోజు నాకు ఇచ్చిన వర్తమానం, నాకెవరు లేరు అనే భయం, దాన్ని డీల్ చేయాలి ఈరోజు వాక్యానుసారంగా. ఏం భయం అది? నాకెవ్వరు లేరు ఈ లోకంలో. ఈ మాట మీరు చాలా తరచుగా వింటారు. ఐ హ్యావ్ నన్, ఐ హ్యావ్ నో వన్ ఇన్ దిస్ ఎర్త్. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, నా అనే వాళ్ళు లేరు. ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ వన్. నేను ఎవరికి చెందినవాడను, చెందినదాన్ని కాను. మళ్ళీ కొందరు అంటారు నాకు అందరు ఉన్నారు, ఉన్నట్టే ఉన్నారు కానీ ఎవ్వరు నాకు ప్రయోజనము లేరు, నాకు అక్కరకు ఎవ్వరు రారు. నాకు బంధువులు ఉన్నారు, బలగాలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మరి అంత పై మాత్రమే కానీ నన్ను అర్థం చేసుకునేవారు లేరు. నా బాధ నేను పంచుకోవడానికి ఒక్క వ్యక్తి ఈ ప్రపంచంలో లేరా అని ఇలాంటి అవస్థలో ఉండేవారి కొరకు ఈ వాక్యం భాగం నేను చదవాలి. అంటే యూ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ నన్, ఎవ్వరు లేరు. చెట్టంత భర్త పక్కనే ఉంటాడు, చక్కని భార్య పక్కనే ఉంటుంది, అందమైన పిల్లలు బలాఢ్యులు ఉంటారు, మరి బంధువులు ఉంటారు, అన్ని సౌకర్యాలు, సుఖం ఉంటుంది. కానీ గుండెలో ఏదో నొప్పి, ఓ బాధ, ఎవరు లేరు కదా నా బాధ పంచుకోవడానికి, నాకు ఉన్న తలంపులు కానీ, నాకున్న ఆశయాలు కానీ, లేకపోతే నాకున్న వేదన, బాధ, నా శరీర రుగ్మత పంచుకోవడానికి ఒక మనిషి దొరకడం లేదు కదా అని అనుకుంటున్నావు కదా. నీకు మరి
వాక్యము ఏమంటుంది అలాంటి వ్యక్తుల పట్ల, అది నేను మీకు తెలియజేయాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. నువ్వు సముద్రంలో ప్రయాణం చేస్తే అంతా నీళ్ళే, ఎటు చూసినా నీళ్ళే, ఎటు చూసినా నీళ్ళే, కానీ ఒక్క చుక్క తాగడానికి వీలు కాదు కదా. సముద్రం నీళ్ళు ఎవరైనా తాగుతారా? తాగరాదు. అలాగే కొన్ని జీవితాలు ఉంటుంది, అందరు ఉన్నట్టే కానీ ఎవరు పనికిరారు, ఎవరు ఆపదలో సహాయం చేసేవాళ్ళు ఉండరు, అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లైన్. నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు అనే మాట కూడా మనం ఎప్పుడు వింటాం. అందరు నన్ను అర్థం చేసుకునే బదులు అపార్థం చేసుకుంటున్నారు ఎందుకు అని కూడా అడుగుతారు. ఇన్స్టెడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీ దే ఆర్ మిస్అండర్స్టాండింగ్ మీ. అంటే నన్ను గురించి అపార్థం ఎందుకు చేసుకుంటున్నారు? ఇవన్నీ నువ్వు వాక్య వెలుగులో చూసినప్పుడు నీకు అర్థమవుతుంది, అవన్నీ లెక్కకు రావని. అవన్నీ తేలిపోతాయి. దేవుని వాక్యము హృదయంలో చక్కగా నాటుకున్నప్పుడు ఈ మరి వేదనలు, బాధ, రాంగ్ థింకింగ్, ఐ సే ఇట్స్ ఎ రాంగ్ థింగ్, ఇట్స్ ఎ నెగటివ్ ఎమోషన్ దట్ విల్ డిసపియర్ వెన్ యూ గో డీప్ ఇన్ టు ద వర్డ్. మరి నాకెవరూ లేరు అనే ప్రసంగం చేస్తున్నాను. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ వన్ ఫియర్. అందుకొరకే నువ్వు భయపడుతున్నావు. ఎవరు నాకెవరు లేరు, ఉన్నట్టే ఉన్నారు లేరు. నా భవిష్యత్తు ఎలాగూ, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యూచర్. వయస్సు పైబడుతున్న కొలది మానవులందరికీ ఆ భయం ఉంటుంది. నా భవిష్యత్తు, నా పిల్లలు దగ్గర లేరు, ఉన్నా నన్ను చూడరు, మరి ఎవరు నన్ను ఆదుకుంటారు నా వృద్ధాప్యంలో? పడకబడితే ఎవరు చూస్తారు? రోగం వస్తే ఎవరు చూస్తారు? హఠాత్తుగా నా కాళ్ళు చేతులు విరిగి పోతే ఎలాగూ? ఈ భయాలు అయితే మామూలే. మరి నాకు ఈ రోగం ఉంది, ఈ రోగం నన్ను మింగేస్తుందా, నేను ఈ రోగంతోనే వెళ్ళిపోతానా ఈ లోకం నుండి? ఇలాంటి భయాలన్నీ మామూలే. కానీ విశ్వాసులు ఎక్కడ విజయవంతమవుతారంటే దేవుని వాక్యాన్ని గ్రహించి వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో ఈ అనుమానాలను ఛేదిస్తూ విశ్వాస ప్రయాణము చేస్తారు. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం కొద్దాం. జాన్ 5th చాప్టర్. ఇక్కడ ఒకడు ఈ మాట అంటాడు అన్నమాట, నాకెవ్వడు లేడు. మిమ్మల్ని పలుకుంటే పలుకుతారు ఈ మాట? మీరు పలకరేమో. నాకు అందరు ఉన్నారు, నాకు దేవుడు ఉన్నారని పలకండి. నాకు దేవుడు ఉన్నాడు, పైగా అందరూ ఉన్నారు, నాకు గొప్ప సహవాసం ఉన్నది, నాకు మంచి కాపర్లు ఉన్నారు, అలా పాజిటివ్గా మాట్లాడాలి కదా. ఇక్కడ ఒక వ్యక్తి నాకు ఎవ్వడు లేడని అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూద్దాం. 7వ వచనంలో ఈ రోగి, దీర్ఘకాల రోగి, 38 సంవత్సరాల నుండి రోగి, ఆ రోగి అంటున్నాడు 7వ వచనం, జాన్ 5:7. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. మన ప్రసంగం ఏంటి ఈరోజు? నాకెవడు లేడు, నాకెవడు లేడు. నన్ను నీళ్ళలో దించితే నేను బాగైపోతాను. మొట్టమొదటి దిగిన వారికి స్వస్థత లభిస్తుంది. దూత దిగి వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీళ్ళను కదిలించినప్పుడు ద ఫస్ట్ వన్ టు జంప్ విల్ గెట్ ద హీలింగ్. మొట్టమొదటి దూకిన వానికి స్వస్థత లభిస్తుంది. కానీ నేను 38 సంవత్సరాల నుండి ఈ యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు దగ్గర ఉన్నాను. మరి నీళ్లు కదిలింపబడుతున్నప్పుడు నేను 38 సంవత్సరాల పక్షవాతంతో బాధపడుతున్నాను, కుప్పకూలి ఉన్నాను. నన్ను నీళ్ళలోకి దింపడానికి ఎవ్వరూ సహాయం చేయడం లేదు. అందుకే ఇంత దీర్ఘకాలము రోగిగా ఉన్నాను. దెర్ ఇస్ నో వన్ టు హెల్ప్ మీ, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ వన్ అంటున్నాడు. మొదటి నుండి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊసకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేరు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడిగాను. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు ఏమంటున్నాడు?
ఏం చేస్తున్నాడు? ఒక ఆశ్చర్య క్రియ చేస్తున్నాడు. నువ్వు నీళ్ళలో దిగే పని లేదు, దుంకే పని లేదు, నేను ఎవడు దించే పని లేదు, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచాను. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వచ్చినాక ఇంకేంటండి, ఇంకేం లేదు నీకు పని, ఆయన చూసుకుంటాడు అన్నీ. నీళ్ళలో దింపేవారు లేరు, దిగడానికి చేత కాదు. 38 సంవత్సరాలు నేను వ్యాధిగ్రస్తుగా పడి ఉన్నాను, నేను రోగిని, నా కాళ్ళు చేతులు పనిచేయవు, నాకు ఎవరు లేరు ఈ లోకంలో, నేను ఒక అనాథను, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. యేసు ప్రత్యక్షమై ఒక్క మాటతో ఆ జంజటంతా కూడా తీర్చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నీళ్ళ దిగువు, నేను నీకు సాయం చేస్తా అన్నాడా? లేచి నీ పరిపెత్తుకొని నడుమన్నాడు. ఆ 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు టక్కున లేచినాడు, ఇట్టారుగా నిలబడ్డాడు, పరిపెత్తుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు, దేవుని మహిమపరిచినాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. అంటే యేసు ప్రభువు ఉన్న చోట మరి నీకు విడుదల ఉంది, స్వస్థత ఉంది, నీకు అభయం ఉంది, నీవు ఎదురు చూసే కార్యము జరిగిపోతుంది, నీకు సంపూర్ణమైన విడుదల మరి కలగని ఆజ్ఞాపిస్తాడు. అంటే ఈరోజు అలాంటి తలంపులు ఉంటే నీవు మరి వర్తమానం వినాలి. ఎప్పుడు విశ్వాసి అనుకోకూడదు, ఈ మాట నీ నోటి నుండి రాకూడదు, నాకు ఎవరు లేరని. ఎందుకంటే ఈ యొక్క విశ్వాసంలోకి నువ్వు అడుగుపెట్టినప్పుడే యేసుక్రీస్తు యొక్క నామంలో, అనేకమైన నామంలో, బిరుదుల్లో ఇమ్మానుయేలు అనే నామం ఉంది కదా. ఇమ్మానుయేలు అంటే ఏంటి అర్థం? దేవుడు మనకు తోడని అర్థం. గాడ్ విత్ అస్ అంటే యెషయా ప్రవక్త 700 సంవత్సరాల ముందే యేసుకు అంటే ఇలా యేసు రక్షకుడు ఈ లోకానికి వస్తాడు, ఆయనకి ఈ నామములు అని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తే కదా. ఈ నామములన్నీ 700 years బిఫోర్ హిస్ బర్త్ ప్రాఫెట్ ఐసియా ప్రాఫెసీ. అలాగే యెషయా 7వ అధ్యాయంలో చూసినప్పుడు కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతని పేరేంటి? ఇమ్మానుయేల్ అని కూడా వాక్యంలో ఉంది. ఇమ్మానుయేల్ అంటే దేవుడు నీకు సదాకాలము తోడేడు. అంటే దేవుడు తోడుగా ఉన్న ప్రజలు ధన్యులే. కాబట్టి ఈ మాట మనం ఎప్పుడు కూడా పలకకూడదు. అంటే నేను నిన్న కూడా చెప్పినాను, మనం ఒంటరి వారం కాము, దేవుడు మనకు తోడుంటాడు. పైగా శ్రమలు వచ్చినప్పుడు కూడా వాగ్దానం ఉంది, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. భక్తులు శ్రమ పడినారు. మనం అక్షరాల దానియేలు గ్రంథంలో చూస్తాము, సింహము బోనులో దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు. అగ్ని మధ్యలో నడిచిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు కూడా ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై. అంటే భక్తులు శ్రమ పడేటప్పుడు కూడా దేవుడు వారిని ఒంటరిగా వదలడు, దేవుడు తోడుంటాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకే మీకు చాలా శ్రమలు సంభవించినప్పుడు ఏదో వింత జరిగిపోయింది మాకు అని అనుకోకుండా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తుందా అనే సంతోషం, ఆ భరోసా, ఆ విశ్వాసం మీకు ఉండాలి. గాడ్ స్పిరిట్ ఈజ్ ఆన్ మీ. ఇంత కష్టాల్లో, ఇంత బాధల్లో దేవుని ఆత్మ నా మీద ఉంది కాబట్టి నేను భయపడను అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మిమ్మల్ని వదిలిపోదు, ఆయన ఆత్మరూపిగా మీతోనే ఉంటాడు. యూ కెనాట్ సీ హిమ్ బట్ యూ కెన్ ఫీల్ హిస్ పవర్, ఫీల్ హిస్ ప్రెజెన్స్. ఆయన మిమ్మల్ని ఒంటరి చేయడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా తోడుంటాడు. భక్తులు ఆశీర్వదించినప్పుడు ఏమంటారు చెప్పండి, మీరే చెప్పండి. భక్తులు దీవించినప్పుడు తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు తోడై ఉండును గా. అంటే 3 in 1. చూడండి, 1 + 3 = 4. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుని కలిగి ఉన్న వారు ఎంత ధన్యులంటే దే ఆర్ నాట్ మైనారిటీ, దే ఆర్ మెజారిటీ. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఎప్పుడు తోడు. నువ్వు ఒంటరిగా ఉన్నావనుకో, నీకు ఎవ్వరు లేకురు, బాధలో ఉంటే, వేదనలో ఉంటే, అందరూ ఉన్నట్టే కానీ ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అది కూడా మీకు తెలుసు. సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే సహాయం కలుగుతుందని రాజు అంటున్నాడు, మహారాజు దావీదు. అయితే నీకు సహాయం దేవుని యొద్ద నుండి రావాలి, ఆ విశ్వాసం నీకు ఉండాలి. నాకెవ్వరు లేరు అని కృంగిపోతావు, యు బికమ్ డిప్రెస్డ్. చూడండి, మన దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మక నిలయం, ఇవన్నీ మీరు విన్నారు చాలా. ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడట? పాడు చేస్తాడట. ఈ ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వాడిని ఏం చేస్తాను? పాడు చేస్తాను. అందుకే చూడండి, అది అర్థం చేసుకోవాలి మీరు. ఈ ఆలయం పాడు కావద్దంటే నువ్వు విశ్వాసంతో నింపబడాలి. ఈ ఆలయం పాడు కావద్దంటే పాపం చేయకూడదు. ఈ ఆలయం పాడు కావద్దంటే వాక్యానుసారంగా జీవించాలి. ఈ ఆలయం పాడు కావద్దంటే దేవుని ఆజ్ఞలను మీరకూడదు.
చూడండి ఎన్ని కండిషన్స్ ఉంది, ఈ ఆలయం పాడుకోవద్దన్నమాట. ఈ ఆలయాన్ని నువ్వు ఎప్పుడు భద్రంగా కాపాడుకోవాలి. నువ్వు చింతిస్తే ఏమవుతుంది, ఆలయము పాడవుతుంది, నీ శరీరము మంచి హార్మోనీలో నడవదు. అంటే చాలా టెన్షన్ పెరిగింది. ఎందుకు ఈ భయం అనే అంశం మీద మనం డీల్ చేస్తున్నామంటే దేవుని ఆలయాన్ని కాపాడుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆలయం, మీరందరూ ఆలయాలంటే మనకు ఒక ఆలయం కావాలి, అక్షరార్థమైన ఆలయం, పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం విని ఆరాధించిపోవడానికి. దేవుడు ఏమంటున్నాడు యెషయా 66లో, నేను హస్తకృత్యములైన ఆలయంలో నివసించువాడను కాను, మీరే నా ఆలయం. మీకు తెలియదా ఈ సంగతి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్ముడు మీలో నివాసం చేస్తున్నాడని మీకు తెలియదా అని అడుగుతాడు 1 కొరింథీ 3వ అధ్యాయంలో. అంటే వీ హ్యావ్ టు నో దట్ దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. చింతించి, కోపగించి, అలసిపోయి, టెన్షను, యాంగ్జైటీ, ఇంకేమంటావు మరి ప్యానిక్ అటాక్ అంట, ప్యానిక్ అటాక్, రాత్రి లేచి కూర్చొని ఆలోచించి దూలంతడు చూసి దయ్యం అని భయపడి భూతమని, దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను జీవము సమృద్ధి అని జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన. ఐ కేమ్ టు గివ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. యూ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ ఇంటర్వెల్. నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చినావు, దేవుని దగ్గర పోతున్నావు, ఈ ఇంటర్వెల్లో నువ్వు టెన్షన్స్ పెట్టుకోవద్దు అనమాట. యూ హ్యావ్ టు ట్రావెల్ సేఫ్లీ, కంఫర్టబుల్లీ. నాకు ఎప్పుడు అంటే ఫ్లైట్లో బాగపోతాము, ఎయిర్ ఇండియాలో పనిచేశాడు కదా అయ్యగారు, మాకు ఫ్రీ టికెట్ ఉండేది, ఎక్కడైనా వెళ్ళొచ్చాను ఫ్రీగా. అయితే నేను ఎప్పుడు చూసేదాన్ని, ఇంత పెద్ద లగేజ్ తీసి అక్కడ వేసేస్తే వాళ్ళు తీసుకొని మనకు చిన్న పేపర్ కాగితం ఇస్తారు, బోర్డింగ్ పాస్, అది స్టైల్గా పాకెట్లో పెట్టుకొని హాయిగా ఫ్లైట్లో ట్రావెల్ చేయాలి. ఫ్లైట్లో ఎక్కినాక కూడా నీ మూట ముళ్ళ పెట్టుకుంటావు నెత్తి మీద, నవ్వుతారు అందరూ, వీనికి ఏమైంది పిచ్చి, వీడు మరి ఇంత టికెట్ కొనుక్కున్నాడు అయినా కానీ వీడు భారం ఎందుకు మోస్తున్నాడు. కొందరు సద్దన్నం కూడా కట్టుకుపోతారు తెలియకుండా, అక్కడ అన్నీ ఇస్తారు, నువ్వు బెల్ కొడితే చాలు అందరు ఇస్తారు. దట్ టికెట్ ఈజ్ ఎ ప్యాకేజ్ అనమాట. నీ అవసరతలన్నీ కూడా తీరిపోతాయి. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ, హ్యావ్ ఏ లగ్జూరియస్ కంఫర్టబుల్ జర్నీ. కానీ అది తెలియదు, రక్షణ అనేది అలాంటి టికెట్ కంటే చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ టికెట్ నీకు దొరికినాక తర్వాత కూడా నువ్వు అన్నిటి గురించి విచారిస్తే మతి చెడినట్టే అనమాట. యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్ ఫర్ యూ, రిడెంప్షన్, పవర్ ఆఫ్ రిడెంప్షన్. దేవుడు నిన్ను ఎట్టి అంధకారం నుండి విడిపించినాడు, ఎట్టి అనుమానాల నుండి విడిపించినాడు, ఎట్టి మరి రోగాల నుండి విడిపించినాడు, భయాల నుండి విడిపించినాడు, చీకటి శక్తుల నుండి విడిపించినాడు. నీకు తెలిసి ఉండాలి, అప్పుడు నీ శరీరాన్ని నీవు కాపాడుకోగలవు. భయం అందరికీ వస్తుందండి. నేను చెప్పినాను కదా, భయపడిన భక్తులు రక్షించిన దేవుడు, పాత నిబంధన అంతా అదే ఉంది. భయపడినారు, అప్పుడు దేవుడు అంటాడు, భయపడదు, నేను నీకు తోడున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు దిగులు పడకు, నీతి అనే బాహుతో నేను ఏం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, నీకున్న ఆటంకాల అడ్డులన్నీ తొలగిస్తాను, నేను నీ ముందు నడుస్తాను, నీతోనే ఉంటాను, నువ్వు భయపడనక్కర్లేదు. ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు. నాకు తెలిసి వేరే ఏ గ్రంథంలో ఇలాంటి మాటలు లేవండి. నేను ధైర్యంగా చెప్తున్నాను. ఉంటే నా దగ్గర తీసుకురండి, నేను చదువుతాను. అది కూడా నాకైతే ఎదురు కాలేదు ఇంతవరకు. పుస్తకాలు చదవడం నాకు చాలా అలవాటు, కానీ ఎక్కడ నేను చూడలేదు. ఐ డెంట్ కమ్ అక్రాస్ ఎనీ బుక్ విచ్ గివ్స్ యూ లైఫ్. ఏ పుస్తకం చదివినా మరి మనం మర్చిపోతాం, చదివేసి మళ్ళీ చదవం. అది మీకు సంగతి తెలుసా? నేను అనేక పుస్తకాలు చదివేదాన్ని, మరి చదివిన తర్వాత ఆ బుక్ పక్కన పెట్టేస్తాం. కానీ ఈ బుక్ చదువుతూ 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 ఉన్న కొలది తీపి తీరదేంటి. నేనైతే 33 సంవత్సరాల నుండి ప్రసంగం చేస్తున్నాను, నాకు ఇంకా తనివి తీరలేదు, నా మాటలు ఆగలేదు. ప్రతిసారి ఒకే అధ్యాయము చెప్పినా ఎన్నిసార్లు చెప్తే అన్ని కొత్త పాయింట్స్ దేవుడు ఇస్తున్నాడు. అంటే ఏంటిది? దీని గురించి మీకు ఏమైనా అర్థమవుతావు? ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు లేపండి. హల్లెలూయా. ప్లీజ్ లిఫ్ట్ అప్ దిస్ హోలీ స్క్రిప్చర్. సచ్ ఎ పవర్ఫుల్ బుక్ యూ హ్యావ్, సచ్ గ్రేట్ పాజిటివిటీ ఇట్ విల్ గివ్ యూ. నీకు ఆయుస్సు పెంచుతుంది, ఆరోగ్యం ఇస్తుంది, అభిషేకం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, సమృద్ధి జీవాన్ని ఇస్తున్న ఈ పుస్తకాన్ని నువ్వు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. దీన్ని అనుదినం పఠించాలి. ఎంత ధైర్యం నీకు ఇస్తుంది, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అంట. దేవునికి స్తోత్రం. ఇట్ గివ్స్ యూ హెల్త్ టు ఎంటైర్ బాడీ. మరి ఆ శక్తి నువ్వు పుంజుకోవాలి. సాధారణుడు నీ మీద ప్రయోగిస్తున్న ఈ అంబులు, అస్త్రాలు, వీటన్నిటిని ఆర్పడానికే నువ్వు విశ్వాసం అనే డాలు పట్టుకున్నావు. సర్వాంగ కవచంలో మరి పౌలు భక్తుడు ఎంత బాగా వివరిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి క్రిందికి చదివితే
నీకు రక్షణ అనే శిరస్త్రాణం. నీకు తల అంబు పెట్టి వాడు కొడతాడు. ఎవరన్నా చంపాలంటే కాళ్ళ మీద కొట్టి చేతుల మీద కొట్టరు. వాళ్ళ ప్రాణం తీయాలంటే వాళ్ళు 2 స్థానాలు గురి పడతారు. ఇది ఒకటేమో తలకు కొట్టిన తర్వాత వాడికి బతకడు. మరి గుండెకు గురిపెట్టి కొడతారు. గుండెకు గాయమైన తర్వాత ఆ మనిషి బ్రతకడు. రక్తము ప్రాణం, రక్తమంతా ఒలిగిపోయిన తర్వాత ఆ మనిషి బ్రతకడు. అంటే ఈ తల భాగానికి కవచంగా రక్షణ శిరస్త్రాణం. అంటే నువ్వు రక్షణ యేసుప్రభు నీకు అనుగ్రహించిన రక్తము ద్వారా నువ్వు కొనబడినావని ఎప్పుడు ధ్యానం ఉండాలి నీకు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రైజింగ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. తర్వాత నీకు నీతి అనే మైమరు. అంటే ఇక్కడ అన్ని డెలికేట్ ఆర్గన్స్ ఉండే ఛాతి భాగం. అంటే ఇవన్నీ కాపాడబడాలంటే నీకు బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్, నీతి అనే కవచం. మన నీతి ఎవరు? యేసే మన నీతి. మన నీతితో మనకు రక్షణ లభించదు. క్రీస్తు మన నీతి అయినాడు, క్రీస్తు మన జ్ఞానం అయినాడు, క్రీస్తు మన విమోచన, క్రీస్తు మన పరిశుద్ధత. నువ్వు ధ్యానంలో ధ్యానించాలి ఇవన్నీ. అంటే హౌ గ్రేట్ ఎ సాల్వేషన్ గాడ్ హ్యాస్ గివెన్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి మీరు ఎలాగో తప్పించుకుంటారంటున్నాడు పౌలు. నీ ఎడమ చేతిలో విశ్వాసం అని డాల్ ఇచ్చినాడు. ఎవ్రీ టైమ్ యు ఆర్ అటాక్డ్ బై సేటన్. ఉదయం లేవగానే ఎన్నో భయాలు ఉంటుంది. భయం నాకేం లేదండి, నేను ధైర్యంతో ఉన్నానంటే మరి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకు భయం వచ్చినా వాళ్ళు గెలుస్తున్నారేమో. దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు క్రీస్తులో ఎలాగుండాలి? బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలి. నీ కుడి చేతిలో ఏముంది? 2 అంచుల ఆత్మ ఖడ్గం. 2 అంచులు గల ఆత్మ ఖడ్గం. అది అఫెన్సివ్ అనమాట. వేరే అన్నీ డిఫెండ్ చేసుకుంటున్నావు నువ్వు. తల, మరి ఛాతి భాగం, మరి విశ్వాసం అనే డాలు, నడుముకు సత్యం అనే దట్టి, మరి సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు. ఇవన్నీ నిన్ను నీవు కాపాడుకోవడానికి. కానీ సాతాన్ను ఛేదించి అటాక్ చేయడానికి ఒకటే అఫెన్సివ్ మరి ఇంప్లిమెంట్ ఇచ్చినాడు. అదే ఆత్మ ఖడ్గం, 2 అంచులు గల ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గము నువ్వు ఎత్తిపట్టినప్పుడు సాతానుడు నీతో ఆటలు ఆడలేడు. ఇంకా వాడు వెనుకకు మళ్ళుతాడు. మరి ఇవన్నీ వేసుకొని ముందుకే వెళ్ళాలంట. వెనుక భాగంలో ఎలాంటి కవరింగ్ లేదు. మీరు గమనించండి, అన్నీ నేను ముందుకు వెళ్తేనే నీకు ప్రొటెక్షన్. నువ్వు ఎక్కడన్నా ఆగినా నీకు ప్రమాదమే. నీవు వెనక తట్టు తిరిగితే కూడా వెనక భాగంకి ఏ ప్రొటెక్షన్ లేదు. సాతానుడు అటాక్ చేసి పడిపోతావు. కాబట్టి ఇవన్నీ ధరించుకొని నువ్వు ముందుకు సాగాలి. ఎక్కడ ఆగొద్దు, ముందుకు పోతూనే ఉండాలి. అందుకే వాక్యంలో ఉంది, నువ్వు అధైర్యపడకుండా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఏం చేసిందంట? ఆవరించింది. మనం ఒంటరి వారం, నాకు ఎవడు లేడు, నాకు వాళ్ళు లేరు, వాళ్ళు మాట్లాడడం లేదు, మా అత్తగారింట్లో నన్ను కేర్ చేయడం లేదు, మా తల్లిగారింట్లో నాకు స్థానం లేదు. ఇవన్నీ మాటలు, వ్యర్థమైన మాటలు. మూట కట్టి చెత్తపుట్టులు వేసేయండి. హోల్డ్ ఆన్ టు గాడ్స్ వర్డ్. దేవునికి స్తోత్రం. ఇది నిన్ను నిలపగలదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఎన్ని సముద్రాలనే దాటగలుగుతావు నువ్వు. దేవునికి స్తోత్రం. ఎన్ని చీకటి శక్తులన్నా నీవు దాన్ని అస్త్రాలన్నీ ఆర్పివేయగలుగుతావు. సాతానుతో పెనుగులాడి గెలవగలుగుతావు ఓన్లీ విత్ ద స్క్రిప్చర్. అయితే దీని నుండి వైదొలగదు. యెహోషువ భక్తుని దేవుడు సెలవిచ్చినాడు, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లో సూటి అయిన మార్గంలో నడుచుకుంటూ పో, నన్ను చూస్తూ నడుచుకో. మరి నేను నీకు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. చప్పట్లు గట్టి కూడా దేవుని స్తుతించండి. నువ్వు ఒంటరి కావు. యెహోషువ భక్తుని సెలవిస్తున్నాడు, ఐ విల్ బీ విత్ యూ వెర్ ఎవర్ యూ గో, విచ్ ఎవర్ వే యూ గో, ఐ విల్ బీ విత్ యూ. యూ నీడ్ నాట్ వరీ. నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. అయితే దేవుని బిడ్డల ఆత్మలు కూడా మన చుట్టూ ఉంటాయని హెబ్రీ 12:1 నేను నేర్చుకున్నాను. ఎంత గొప్ప సాక్షి సమూహము అంటే 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా. వాళ్ళందరి ఆత్మలు కూడా దేవుని బిడ్డలకు సహాయం చేస్తాయండి. దేవుని దూతలు ఉన్నారు సహాయం చేయడానికి. మనం ఎప్పుడు ధ్యానిస్తాం, ఏంజిల్స్ ఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. నీ పాదము కూడా రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తిపట్టుకు. తర్వాత పరిశుద్ధాత్ముడు నీకు తోడున్నాడు. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. పరిశుద్ధాత్ముడు నీకు కాపుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. జాన్ 14. మరి తోడుగా ఉండి ఏమి చేస్తాడు? పరిశుద్ధాత్మ ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ప్లే ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్? 14:26 చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి తన నామమున
పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చే. మీకు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు? మీకు చిన్న పరికరం బ్రెయిన్ అంటే, ఆ బ్రెయిన్ ఎన్ని ఫంక్షన్స్ చేస్తుంది, ఎంత చురుగ్గా ఉంటుంది. నాకే అర్థం కాదు. మరి నేను ఎప్పుడు వాక్యానికి సిద్ధపడి వచ్చిన తర్వాత నేను అనుకున్నవన్నీ కూడా నా నోటి నుండి వస్తే నేను మళ్ళీ అనుకుంటాను, ఇది నేను ప్రిపేర్ కాలేదు కదా. అసలు నేను ప్రిపేర్ అయింది ఒకటి, చెప్పింది ఒకటి. ఏంటంటే ఐఎమ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడని అర్థమైంది. దేవునికి వందనాలు. ఎందుకంటే మనం మర్చిపోయిన కార్యాలు కూడా జ్ఞాపకం చేస్తాడు. హీ విల్ రిమైండ్ యూ ఆఫ్ గాడ్స్ వర్డ్. హీ విల్ రిమైండ్ యూ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడు నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తాడు. నేనున్నాను, భయపడొద్దు అంటాడు. ఆ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? ఈ బుర్ర నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. నీకు రోగంగానే భయపడవద్దు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అది ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఎప్పుడు కూడా నిరాశపడద్దు. ఆదిమ సంఘము మరి హింసల్లో పుట్టింది సంఘం. సంఘం అనేదే నిప్పులో పుట్టింది. నేను చెప్తాను కదా, నిప్పులో పుట్టింది. మనకి ఇది కొత్త కాదు. పర్సిక్యూషన్ ఈజ్ నాట్ న్యూ టు ద చర్చ్. ఇది అగ్నిలో పుట్టింది, ఎండకు వాడదు. మరి కష్టపెట్టిన కొలది సంఘము కూలిపోయిందా? వర్ధిల్లి ప్రబలింది. దీన్ని ఎవరు ఆపగలరు? అయితే దైవ కార్యాలు జరుగుతూనే ఉంది. 2000 సంవత్సరాల పైగా నుండి సంఘాన్ని ఎంత ఉపద్రవించినా సంఘానికి చావు లేదు. దెర్ ఇస్ నో డెత్ టు ద చర్చ్. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆగిపోలేదు కదా దైవ కార్యాలు. సంతోషం ఉంటే గట్టి కొట్టండి. అయితే మరి అందుకే భయపడం కదా. అందుకే మనలో ఇశ్రాయేలీలను వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలినారని నిర్గమకాండం 1వ అధ్యాయంలో మీరు చూస్తారు. ద మోర్ పర్సిక్యూషన్, ద మోర్ మల్టిప్లికేషన్. అయితే ఎందుకు అంటే దేవుని ఆత్మ వారి మీద నిలిచింది. ఆత్మ ఉన్న చోట అపజయాలు ఉంటాయా? దేవుని ఆత్మ ఉన్న చోట అన్ని విజయాలే. అయితే ఆదిమ సంఘం యొక్క మరి వారి పద్ధతులు ఏంటంటే అపోస్తల కార్యం 2:42లో వారు ఒంటరిగా ఎక్కడ లేకుండా వారు సహవాసంలో ఉండినారు. కష్టాలు వచ్చినప్పుడు దే కేమ్ ఇన్ టు ద ఫెలోషిప్, బికాస్ ఫెలోషిప్ గివ్స్ లాట్ ఆఫ్ డివైన్ స్ట్రెంగ్త్. మీరందరు ఇక్కడ ఎందుకు వచ్చినారు అంటే మీరు అంటారు, మాకు సహవాసం ద్వారా మేము ఏం పుంజుకుంటున్నాము? బలం పుంజుకుంటున్నాం అంటారా లేదా? మేము చాలా స్ట్రెంగ్త్ పొందుకుంటున్నామండి. మా మోరల్ స్ట్రెంగ్త్, మాకు వర్డ్ స్ట్రెంగ్త్, మాకు ఈ లోకంలో మేము జీవించడానికి మరి శక్తి దేవుడు మాకు ఇస్తున్నాడనే సాక్ష్యాలు మీరు కోకోలుగా చెప్తారు. అంటే దేవుని సన్నిధిలో ఏమున్నది? శక్తి ఉంది. దేవుని సన్నిధిలో బలం ఉన్నది. దేవుని సన్నిధిలో ఘనత ఉంది. దేవుని సన్నిధిలో సౌందర్యం ఉంది. దేవుని సన్నిధిలో ప్రభావం ఉన్నది. ఇవన్నీ దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతుంది. జ్ఞానం ఉన్నది దేవుని సన్నిధిలో. అపోస్తలులు ఏం చేసినారంటే వారు ప్రతి దినము ఎడతెగక వారందరూ ఏకంగా కూడుకునేదండి. కూడుకుని ఏం చేసినారు? ప్రార్థన చేసినారు. ఇంకేం చేసినారు? పాటలు పాడినారు. ఇంకేం చేస్తారు? విశ్వాసాలు కూడుకుంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. అపోస్తలుల బోధ యందును, వాక్యమందును, ప్రార్థన యందును వల్ల వాళ్ళు ఏం చేస్తారు? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పాను. ఏంటది? రొట్టె విరవడం, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. చూడండి, ఇలా చేసినందుకు వాళ్ళు ఎట్టి శ్రమలైనా వారు తట్టుకోవడానికి వారికి ఆత్మీయ శక్తి దేవుడు అనుగ్రహించినాడు. అంటే ఒంటరితనం అనుభవించినప్పుడు మరి వీక్ అయిపోతారు. అందుకే ఎప్పుడు కూడా మీకు ఇలాంటి నేను ఒంటరి వాణ్ణు, నాకు ఎవ్వరు లేరు, నాకు సహాయానికి ఎవరు లేరు అంటే కమింగ్ టు ద చర్చ్. అందుకే మీకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో నిరంతర ప్రార్థనలు ఉన్నాయి, జూమ్ పరిచర్య ఉంది, ప్రేయర్ సెల్స్ ఎందుకు ఓపెన్ చేసినాం. ఒంటరిగా ఎవరు ఫీల్ కాకూడదు. ఒకవేళ ఒంటరితనం ఉన్నా నువ్వు దేవునికి తోడుంటాడు, దేవునితో మాట్లాడే విధానాలు నేర్పించినావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తి నువ్వు ఉచ్చాటన ద్వారా 1000 నామములు, వాగ్దానాలు, ఆదేశాలు, మరి పిల్లల కొరకున్న వాగ్దానం ఇవన్నీ ఎత్తిపట్టుకుంటే నీ ముందు ఒక 1000 సైన్యం ఉన్నట్టు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యెషయా 60లో ఒక మాట ఉంది కదా, వారిలో ఒంటరి అయిన వాడిని నేను 10 వందలుగా మార్చేస్తాను, ఎన్నిక లేని వాడిని నేనేం చేస్తాను? బలమైన జనముగా చేస్తాను. నెవర్ ఫీల్ దట్ యు ఆర్ అలోన్. ఇంత గొప్ప మరి మరి ఏర్పాటు దేవుడు విశ్వాసికి అనుగ్రహించినాడు. ఒంటరిగా ఉన్నాను అనుకుంటావు కానీ నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా బహు తరములకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యు విల్ బికమ్ ఏ జాయ్ ఫర్ ద జనరేషన్స్.
యూ హ్యావ్ బికమ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ ద కమింగ్ న్యూ జనరేషన్. చూడండి, అలా చేసేస్తాడు నిన్ను దేవుడు. అన్ని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కానీ దేవుని కలిగి ఉండాలి, అదే మార్గం. కనుక కీర్తనకారుడు ఒంటరితనం ఫీల్ చేసినప్పుడు ఏం మాట్లాడినాడో చూద్దాం. కీర్తనలు 73లో ఒక మాట ఉంది. Psalm 73, he is acknowledging the fact that he has no one on earth but he has God in heaven. 73 చదువుతున్నాను, 25వ వచనం. Psalm 73:25, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. బాగా ధ్యానించండి ఈ మాట మీద. నాకు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరున్నారు చెప్పండి? ఏమంటున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? పక్షవాయు గలవాడు ఏమంటున్నాడు? బెతెస్దా కోనేటి దగ్గర పడి నాకు ఎవడునో లేడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీవు తప్ప నాకు ఎవరున్నారు? నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు ఉంటే నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. హి హస్ గాడ్ ఇన్ హిమ్, హీ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. అంటే అంత శక్తి, అంత బలం, అంత ధైర్యం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నేను ఒకటి అడుగుతాను, అందరూ మీకు అన్ని వేళలో ఉంటారా? ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు చాలా గౌరవించి చాలా ప్రేమిస్తే నీతో సదాకాలం ఉంటాడా? లేదు. మీ ఆయన మీతో ఉంటాడా ఎల్లకాలం? మీ తండ్రి ఉంటాడా? మీ తల్లి ఉంటుందా? నువ్వు కన్నపిల్లలు ఎప్పుడు నిన్ను చుట్టుకొని ఉంటారా? కోడి పిల్లలు కూడా ఉండవండి. కోడి పిల్లలకు రెక్కలు ఈకలు తోకలు వచ్చిందంటే పరుగా వెళ్ళి తల్లి గుర్తే రాదుగా. తల్లి ఎవరో నేనెవరో అన్నట్టు వెళ్ళిపోతుంది. అది కష్టపడి పెంచి పెద్ద చేసి గుడ్లు విరిదీసి ఒబ్బో చిన్నకు మొక్కి బురుగులు తెచ్చి దానికి పుట్ట నింపి అంత చేసినా కానీ గద్ద నుండి కాపాడినా కానీ అది రెక్కలు ఈకలు తోకలు ఒక్కటి ఉంటుంది. దాని లైఫ్ దానిదే, ఎక్స్పెక్ట్ కూడా చేయదు. వీటన్నిటిని తన రెక్కల కింద అది పెట్టుకోదు, అయిపోయింది. అది పోకుంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పొడిసి దూరం పడేస్తుంది. పొడిసి దూరం పో, లివ్ యువర్ ఓన్ లైఫ్, అది పద్ధతి. కాబట్టి అందరూ అన్ని వేళలా నీ చుట్టూ ఉంటారనే ఒక అపోహలో బ్రతకొద్దు. ఎవరు లేకున్నా పర్వాలేదు, నాకు దేవుడు తోడున్నాడు అనాల. దేవునికి స్తోత్రం. నాకు ఎవరు అక్కర్లేదని చెప్పాలా? అంటే ఇలా గట్టిగా చెప్తే మరి అందరిని మేము ఒంటరి చేసేస్తారు. అలా కనకండి, తెలివితో మాట్లాడండి, అందరినీ మర్యాద చేయండి, అందరితో సమాధానంగా ఉండండి, అందరినీ గౌరవించండి. కానీ గుండెలో ఎవరిని ఆరాధించండి? దేవుని ఆరాధించండి. ఆ దేవుడే ఉంటాడు నీకు అంతం వరకు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో గ్రేట్ అంటే హీ విల్ బీ విత్ యూ టిల్ డెత్. ఈ దేవుడు ఇంకో మాట ఉంది, అంటే మరణం గురించి చాలామంది భయపడుతుంటారు. హౌ విల్ బీ మై ఎండ్? అది కూడా ఆలోచించే అవసరం లేదు. రేపటి గురించి చింతించొద్దు. మరణం ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. నీవు సిద్ధంగా లేకున్నా కానీ వస్తుంది అది. అవునా కదా? నేను సిద్ధంగా లేను, కొద్దిగా వాయిదా వేయి, వచ్చే సంవత్సరం వస్తా అంటే ఊరుకుంటుందా మరణం? మరణానికి నువ్వు అంటావు, రిక్వెస్ట్ చేస్తావు, వద్దు నేను ఇప్పుడు రాను, నాకు కొద్ది కూడా టైం లేదంటే లేదు వచ్చేస్తుంది, నేను తీసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు దేవుని దగ్గర ఒకవేళ అడిగితే దేవుడు నీకు ఆయుస్సు ఇస్తాడేమో. రాజైన హిజ్కియా ఏమన్నాడు? నాకు స్వస్థత కావాలి, స్వస్థతనే కావాలన్నాడు, కానీ దేవుడు ఆయనకు ఆయుస్సు కూడా ఇచ్చినాడు. ఇట్ ఈస్ గాడ్స్ విల్. అయితే ఏదేమైనా ఈ లోకం నుండి దాటిపోయే సమయం వస్తుంది తప్పకుండా. నువ్వు ఒంటరిగా ఉన్నా, గుంపులో ఉన్నా, నీకు పెద్ద ఉమ్మడి కుటుంబం ఉన్నా, నీకు స్పేరింగ్ ఏమీ లేదు. దెర్ ఇస్ నో స్పేరింగ్. యూ విల్ బి కాల్ టు గ్లోరీ. అందుకొరకు నీవు పిరికితనంతో బ్రతకాలని కాదు. నీకు దేవుడు తోడున్నాడు, ఆయన నీకు చాలినవాడు. ఒకవేళ అందరు నిన్ను విడిచిపోయినా దేవుడు నిన్నెప్పుడు విడవాడు. వృద్ధాప్యంలో విడవాడు, యవన కాలంలో విడవాడు. తల్లి గర్భములో నుండి వేలికి తీసినాడు, ఆ నిర్మించిన వాడు ఆయన్నే, సృజించిన వాడు ఆయన్నే. నీ జీవితకాలం అంతా ఒకటి తోడు ఉంటాడు. ఏం పేరు? దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు ఈ మాట పలుకొద్దు. ఏం పలుకొద్దు? దేవుడు నాకు చాలినవాడు అనాలి. ఏం పలుకు? నాకెవడు లేడని ఎప్పుడు పలుకు. అయితే ఇక్కడ 48వ కీర్తన 14వ వచనం చూడండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. అందరు నాతో పలకండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు.
మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ఎంతకాలం నడిపిస్తాడు? అంతవరకు. అటు పిమ్మటిగా ఆయనలోనికి మనం ప్రవేశిస్తున్నాం కదా, ఆయన ఉన్న చోటుకి వెళ్ళిపోతున్నాం. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనల్ని ఆయన నడిపించు. అయితే నేను పద్మస్ ద్వీపంలో ఉన్న యోహాను యేసుప్రభు శిష్యుల్లో ఒకడు కదా, ఆయన గురించి ఆలోచించిన. మరి ఆయనను ఒంటరిగా చేసి, అది ఆయనకు శిక్ష అన్నమాట. యేసుతో ఉన్నందుకు ఆయన పెనాల్టీ. అందరినేమో తక్కిన వారిని అందరినీ హతసాక్షులు అయిపోయినారు, చంపేసినారు. ఈ ఒక్క శిష్యుడు, యేసు రొమ్ము మీద ఆనుకున్న ప్రియ శిష్యుడైన యోహాను పద్మస్ ద్వీపంలోకి పంపబడినాడు. ఒక ద్వీపము, మనుషులే లేరు, నిర్జనమైన స్థలము, ఎవరూ లేరు ఆదుకోవడానికి. తిండి టికానా లేదు, ఏదీ లేదు, ఒక సహవాసం లేదు. ఎట్లా గడిపినాడబ్బా సమయాన్ని అంటే యోహానుకు దేవుని తోడు ఉండింది. దేవునికి స్తోత్రం. అండ్ దట్ వాజ్ సఫిషియంట్ ఫర్ హిమ్. దేవుని తోడు ఉండింది కాబట్టి యోహాను ఆ పద్మస్ ద్వీపంలో ఉన్న ఏకాంత సమయాలు కూడా వ్యర్థం చేయలేదు. ఆశ్చర్యం ఏంటంటే యోహాను మొదటి పత్రిక, యోహాను రెండో పత్రిక, యోహాను మూడో పత్రిక, యోహాను సువార్త, అతి శ్రేష్టమైన ప్రకటన గ్రంథం కూడా రచింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హౌ ప్రొడక్టివ్ హీ బికేమ్, అది నేను ఆలోచించినాను. నాకు ఎవడు లేడు, నాకు ఏం లేదు, లేదు లేదనేది ఒక నెగటివ్ వర్డ్. ఉన్నది ఉన్నది అనాలి. నాకు దేవుడు తోడున్నాడు, దేవుని ప్రజలు నాకు తోడున్నారు, నాకు సహవాసం ఉన్నది, నాకు ఒక కాపరి ఉన్నారు, నాకు పెద్దలు ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, బలగాలు ఉన్నారు, నాకు కుటుంబం ఉన్నది. ఉన్నవి పలకాలి. ఎందుకంటే ఆయన పేరు ఏంటి? ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనే పేరుతో ఉన్నవాడు నీకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంది. మోషే అంటున్నాడు, నన్ను పంపినవాడు ఎవరంటే నేను ఏం చెప్పాలి? నా అడ్రస్ పత్తా చెప్పాలి కదా, ఏం చెప్పాలి? వాళ్ళు అడిగితే ఐగుప్తీయులు అంటే ఉన్నవాడను నేను, ఉన్నవాడు అనువాడు అనే పేరు నాకున్నది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అందుకే ఒంటరిగా ఉండేవారికి అభయవాకులు దేవుడు ఈరోజు ఇచ్చినాడు. గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు చూసుకుంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు తల్లిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, భర్తగా ఉంటాడు. నాకు ఎవ్వరు లేరు, ఆయన పోయినాడు, నేను కూడా పోతాను, మరి పలుకొద్దు అట్లా. యెషయా 54:5 ఉంది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యాను. భర్త ద్వారా ఏ ప్రయోజనం లేకుంటే కూడా ఇదే వాగ్దానం పొందుకోవాలి. నన్ను సృజించిన వాడు నాకు భర్త అయి ఉన్నాడు. ఉండి కూడా తిప్పలు పెడితే కూడా ఈ మాట పెట్టాలి. ఈ శారీరకమైన భర్త కాదు, నాకు ఒక భర్త ఉన్నాడు, ఆయన నన్ను సృజించినవాడు, ఆయన నన్ను పోషించేవాడు. ఈ దేవుడు నాకు సదాకాలము దేవుడు, ఈ భర్త నాకు సదాకాలం భర్త, చిరంజీవి. ఆయన నాతో సదాకాలం ఉంటాడు, మరణం వరకు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పి ఆదరించినాను. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. ఒక పాట పాడి 761 పాట, 1000 పాటల పుస్తకం కావాలంటే మీకు స్టాల్లో దొరుకుతుంది. స్టాల్లో అన్ని పుస్తకాలు మీ కొరకు సమకూర్చి పెట్టినాము. ఇతరులకు కూడా మీరు అందించాలని నా కోరిక. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా.
నేను నిన్ను నమ్ముకుంటేనే నన్ను నీవు విడువనంటివి. నేను నిన్ను నమ్ముకుంటేనే నన్ను నీవు విడువనంటివి. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాలు కోనేటి దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర దిక్కులేనివాడు, దరిద్రుడు, పక్షవాతంతో బాధపడుతున్నాడు, వ్యాధిగ్రస్తుడు, సహాయం అనుకు ఒక్కరూ లేరు. నీవు స్వస్థపరచబడగోరుతున్నావా అని యేసు ప్రభు అడుగుతున్నాడు. ఆ పండుగ సమయంలో అన్నీ వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి ఈ దిక్కుమాలిన వాని దగ్గరికి యేసు ప్రభు నడిచి వస్తున్నాడు. అదెంత గొప్ప ప్రేమ ప్రభుది. నువ్వు అనాథగా ఉన్నావా? ఒంటరిగా ఉన్నావా? ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదా? నీ సహాయానికి ఎవరు రావడం లేదా? యేసు ప్రభు వస్తున్నాడు ఈ దిక్కులేని భిక్షగాని వద్ద, పక్షవాతంతో బాధపడుతున్న వాని దగ్గర వచ్చినాడు. స్వయంగా వచ్చినాడు. యేసయ్య దగ్గర పోవడానికి ఉన్న సామర్థ్యం ఇతనికి లేదు, ఆరోగ్యం లేదు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగే దేవుడు ఉన్నాడు మనకు. 102వ కీర్తన 17వ వచనంలో గొప్ప వాగ్దానం ఉన్నది. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు నేను తిరుగుతాను. నువ్వు ఈ యొక్క పక్షవాతం 38 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, దీర్ఘకాలంగా శ్రమ పడుతున్నాడు. ఎవరు పట్టించుకుంటారు అని? ఒక్కరోజు జ్వరం వస్తేనే నేను పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇంత దీర్ఘకాల వ్యాధిగ్రస్తుని పట్టించుకోవడానికి ప్రభు వచ్చినాడు. నేను నిన్ను స్వస్థపరచ కోరుతున్నావా? అవును ప్రభువా, ఈ నీళ్లలో నేను దుంకడానికి నాకు శక్తి లేదు. నీళ్లు కదిలించడానికి దూత దిగి వచ్చినప్పుడు మొట్టమొదట పడిన వాడి స్వస్థత పొందుతాడు. నాకు సహాయం చేయడానికి ఎవడూ లేడు, నాకు ఎవడూ లేడు, నాకు ఎవడనూ లేడు అంటున్నాడు. ఈరోజు నువ్వు అదే మాట అంటున్నావేమో. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. డోంట్ అటర్ దట్ వర్డ్. నాకు ఎవడూ లేడనే మాట పలకకూడదు. నీకు అందరూ ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుడే ఉన్నాడు, దేవుని ఆత్మ నీ మీద ఉన్నది, దూతలు ఉన్నారు, విశ్వాస వీరుల ఆత్మలు నీ చుట్టూన్నాయి, పరిశుద్ధాత్ముడు కాపుగా నీడగా ఉన్నాడు. యేసు ప్రభు స్వయంగా నీకు తోడుంటానని వాగ్దానం ఇచ్చినాడు ఇమ్మానుయేలుగా. నువ్వు ఇంకా భయపడే అవసరమే లేదు. వ్యర్థమైన మాటలు నీ నోటి నుండి రాకూడదు. ఇవన్నీ ఇచ్చిన దేవుని నువ్వు స్తుతించాలి. చూడండి, అక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాట్ డిఫరెన్స్, ఎంత వ్యత్యాసం అయిపోయింది వాని జీవితంలో. దీర్ఘకాల రోగి, దిక్కులేని అనాథగా పడి ఉన్నాడు. ఎవ్వడు లేడు నాకు అని అంటున్నాడు. కానీ యేసయ్య వచ్చేసినాడు అక్కడ. నేనున్నాను, భయపడకు అంటున్నాడు. లేచి నీ పరిపెత్తుకొని నడుమంటున్నాడు. వెంటనే వాడు దిగ్గున లేచినాడు. యేసు ప్రభు ఏ నిమిషమైనా ఎట్టి అద్భుతమైన నీ జీవితంలో చేయగలనని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. హీ ఈజ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆనాడు చేసినాడు, ఈనాడు చేయడని కాదు. ముందే వాగ్దానం ఇచ్చినాడు. నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉన్నాను. సదాకాలం నేను నీకు తోడుగా ఉంటాను. మరణం వరకు నేను నిన్ను నడిపిస్తాను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నువ్వు నడిచి మార్గం అంతట్లో నేను నీకు తోడుంటాను. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని అభయవాక్కులు పరిశుద్ధాత్ముడు నీకు పదే 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 గుర్తు చేస్తూ ఉంటాడు. అయినా నువ్వు పెడచెవి పెడతావు. దేవుని స్వరం విను. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించు. నీవు చక్కని సహవాసంలో ఉన్నావు. దేవుని మాటలు ప్రతి ఉదయం నీ చెవులకు వినబడుతుంది. ఎంత అద్భుతమైన ప్రణాళిక దేవుంది. నీవు భయపడక, వణకక, బెదరక, దిగులు పడక, బుగులు పడక, కృంగిపోక, కృషించిపోకుండా మాట్లాడుతూనే ఉన్నాడు కదా దేవుడు. ఇంకా నువ్వు భయపడితే
వాక్యం లేని వారి పరిస్థితి ఏంటి? యేసు ప్రభువుని అంగీకరించిన వారి పరిస్థితి ఏంటి? ఏ మాటలు వారి చెవిలో వినబడుతుంది? ఎవరు వారికి బోధిస్తున్నారు? ఏ వాక్యం వారిని బలపరుస్తుంది? ఆలోచించావా ఎప్పుడన్నా? అందుకే ఈ నిరాశ నిస్పృహ నుండి బయటికి రావాలి. ప్రభువా, నన్ను ఆదుకో, నువ్వు ఉన్నావు, ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుంటే ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు, అక్కరలేదు. నువ్వు ఉంటే నాకు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు నా జీవితానికని ధైర్యం పొందాలి. అవును ప్రభువా, నువ్వు ఉన్నావు, ఉన్నవాడవు, నీవు నాతో ఉన్నావు, నాకెవరు లేరనే ఆ చీకటి చింతను కొట్టిపారవేయండి ప్రభువా. నువ్వు ఉన్నావు, నేనున్నాను, నాతో నువ్వున్నావు, నాకందరూ ఉన్నారు. అపోస్తుల కార్యం 2:42 ఉన్నట్టు దేవుని బిడ్డలందరూ కూడుకొని విశ్వాసంలోను, ప్రార్థనలోను, వాక్యంలోను, రొట్టె విరుచుటయందు, అపోస్తుల బోధ యందు వారు ఏడా తెగక ఉండినారు. అదే వారి బలం. ఒంటరిగా ఉండి నీరసించి కృషించిపోకుండా సహవాసంలోకి రావాలి, దేవుని మాటలు వినాలి, దైవ కార్యాలు చూడాలి, వినాలి. వినటం వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది. వాక్యం ద్వారా నీకు బలపరచబడతావు. దేవుని ఆత్మ ద్వారా నీ యొక్క తృష్ణ తీరిపోతుంది, భయము పోతుంది, ధైర్యం వచ్చేస్తుంది. ఎన్నెన్ని ఏర్పాట్లు ఈ మార్గంలో నీకు దేవుడు సిద్ధపరిచినాడు, దాచిపెట్టినాడు. అనుభవించాలి. నీవు నిత్యరాజ్యానికి వారసురాలుగా తీరాలి. ఈ లోకంలో నీ కలిగే శ్రమలు ఎన్న తగినవి కావు. ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఏవి కూడా పనికిరావు. కాబట్టి ధైర్యం వహించాలి. దేవుడు నీతో ఉన్నాడు, నాకెవడు లేడు, నాకెవరు లేరు, నాకు సహాయానికి ఎవరు రారు అనే అనుమానము, ఆ చీకటి చింతను తొలగించుకొని విశ్వాసపు నడక కావాలి. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతున్నాడు. దేవానికి స్తోత్రం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయండి. వారిని దీవించండి, బలపరచండి. వాక్యం విన్నవారు ప్రకటించేవారుగా మార్చండి నాయన. ఎప్పుడు పుచ్చుకున్నట్టు కాదు, ఇవ్వడానికి నేర్పండి నాయన. నీకు స్తోత్రం. వాడుకోండి, ప్రయోజనకరమైన సాధనాలుగా మలుచుకోండి. యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా 3 సార్లు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ
వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవ.